ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం విక్రయించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్ని అధికారికంగా ప్రారంభించినా పూర్తి స్థాయిలో సేకరణ జరగడం లేదు. సన్నాల సేకరణలో జాప్యం జరుగుతుండగా దొడ్డుబడ్లకు అసలే తూకాలు వేయటం లేదు. కొన్ని కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. నిజామాబాద్లోని కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. ధాన్యం కొనుగోలులో జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తి స్థాయిలో సేకరణ జరుగుతుంది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో లారీలు, అదేవిధంగా హమాలీ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కులాస్పూర్ వద్ద ఉన్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ధాన్యం కొనుగోలు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా కొనుగోలు ఏదైతున్నదో మెయిన్ ఇక్కడ రోడ్డు మీద పోసినటువంటి అడ్లు ఇప్పటికీ కాంట కావడం లేదు. అయితే సన్నపడ్లు, దొడ్డడ్లు ఇందులో ఒక ఇష్యూ ఉన్నది. అది ప్రభుత్వం మాకు ముందు తెలియజేస్తే మాకు దొడ్డడ్లు వేయకూరి సన్నపడ్లు వేయంటే మేము సన్నం వేస్తాం. మాకు కొంతమందికి తెలిసో తెలియకనో దొడ్డేసినాము, సన్నం వేసినాము. సన్నం వేసిన కూడా అన్నీ పోలేవు, 1-2 లోడ్లు పోయినాయి, అంతకంటే లేదు. ఇప్పుడు కోసి కూడా 20-25 రోజులు అవుతున్నాయి. కొంతమంది కాంట అయి కూడా 15-20 రోజులు అవుతున్నాయి. ఇప్పటికీ కాంట అయినవి పోవడం లేదు, ఈ కోసినవి కూడా కాంట కావడం లేదు. మరి ఈ కోసినవి కాంట అయిన వెళ్ళిపోతేనే ఇక్కడ రోడ్డు మీద స్పేస్ ఉంటుంది. లేకపోతే కోసినట్టు ఇక్కడ పోయిద్దామంటే స్పేస్ లేకుండా పోయింది. మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, ఎక్కడ జాప్యం చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది మాకు అర్థం కావడం లేదు. అంటే ఆ ప్రాబ్లం మా తరఫు నుంచా లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచా మాకేం అర్థం కావడం లేదు. గవర్నమెంట్కు ప్రభుత్వానికి ధాన్యం అప్పయిద్దామంటే ఈ రోడ్డు మీద పోసుకొని పొద్దున్న దాకా 45 డిగ్రీల ఇక్కడ కావాలి కాసుకుంటూ కూర్చుండాలి. చెట్ల కింద నీళ్ళ బాటిల్ కొనుక్కొని పెట్టుకొని కూర్చుండాలా. మరి ఈ రకంగా కావాలి కాసుకుంటా ఎన్ని రోజులు కూర్చుండాలి? 1 రోజు 2 రోజులు. ఇంత టెంపరేచర్లో అడ్లు మ్యాచర్ రావడానికి మ్యాక్సిమం 1 నుంచి 2 రోజులు, లేదంటే 3 రోజులు సరిపోతుంది. అసలు 15-20 రోజులు కూర్చుంటే నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మరి గవర్నమెంట్కు మేము ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే మా రైతుల పట్ల జాడ్యం చూపించకుండా మమ్మల్ని ఆదుకోవాలని, ఈ వీలైనంత తొందరగా ఈ దొడ్లైనా సరే సన్నమడ్లైనా సరే లేవట్టేస్తే మాకు కొద్దిగా ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా కాంటాలు కాకపోవడానికి కారణము లారీలో హమాలీ కొరతేనా, ఇంకేమైనా ఉందా? ఈ సొసైటీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ రైస్ మిల్ నుంచి రావాలా, రైస్ మిల్ నుంచి ఆ షీట్ రావాలా, ఈ షీట్ రావాలా, లారీలు రావడం లేదు. హమాలీలు ఉన్నారు కానీ అక్కడ నుంచి ట్రక్ షీట్ రావడం లేదు, ప్లస్ రైస్ మిల్లు డిక్లరేషన్ కావడం లేదు, ఆ తర్వాత లారీలు రావడం లేదు. ఇప్పుడు అదంటే కాంట చేసినవి ఎన్నో ఉన్నాయి. నింపాలనుకుంటే ఒక 10 లారీలు పంపిస్తే 10 లారీలు నిన్నెంత కాంట చేసినాయి, కానీ లారీలు కూడా రావడం లేదు. మీరు చెప్పండి, ఆ కొనుగోలలో జాప్యం జరుగుతుందని చెప్పేసి సొసైటీ అధికారులను అడిగారా? వారు ఏమంటున్నారు? సొసైటీ అధికారులని ఆల్రెడీ మేము విన్నవించుకున్నాము. వాళ్ళకు కూడా, సార్ మేము పొలాలు కోసి నెల రోజులు అవుతుంది, నెలల తరబడి ఇక్కడ మేము రోడ్ల మీద ఇట్లా పోసుకుంటూ ఉంటే ఇప్పుడు మినిమం ఎంత అయినా టెంపరేచర్ 45-46 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది. ఇప్పుడు ఇంత ఎండల 2 రోజులలో వడ్లు వెళ్ళిపోతుంది. ఈ 2 రోజుల లేవట్టకుండా 15 రోజులు 20 రోజుల దాకా మేము దున్నుతూనే ఉన్నాం. ఇంట్లో వెయిట్ లాస్ వస్తుంది మాకు. అటు వ్యవసాయ అధికారులకు మేము చెప్పుకుంటే రైస్ మిల్ వాళ్ళ దించుకుంటలేరు. దానికి మేమేం చేయాలి? వాళ్ళు కూడా స్పందన లేదు. ఇంకా మేము యాడికి పోయి చెప్పుకోవాలా? మాకు వేరే ఆప్షన్ లేదు. రోడ్డు మీద పోతే ఇటు పోలీసు వాళ్ళతో ఇబ్బంది, యాక్సిడెంట్లు అయినా చేసినా మళ్ళీ రైతుకే నుక్సాను. వాళ్ళ వడ్ల కుప్పల దగ్గర అయితే వాళ్ళ బైక్ మీద పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ పడ్డా చేసినా కానీ ఈ కుప్ప ఓళ్ళది అని చెప్పేసి ఆ పలానోడిది ఆడికే జుర్మాని చెయ్యాలా, మళ్ళీ పెద్ద మనుషులను కూర్చోబెట్టు చేసు. మీరు టైంకు సక్రమంగా కొనుగోలు జల్దీ ప్రారంభించేసి సంచులు లేవట్టుడు కానీ ఈ రోడ్ల మీద అట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ పోతాడు. యాక్సిడెంట్లు కావు, ఇటు మా రైతులకు ఇబ్బంది కాదు, ఇటు వెయిట్ లాస్ కాదు. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ప్రభుత్వం మా మీద దయ చూపి కొద్దిగా ఎప్పటికప్పుడు లారీలు పంపించేసి ఈ వడ్లు ఏంటంటే క్లియర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే మీరు వరి కోసి ఎన్ని రోజులు అవుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము వరి కోసి 25 రోజులు, 26 నుంచి ఎండలనే ఎండుతున్నాం. వడ్లు ఎండుతున్నాయి, నేను ఎండుతున్నా. దొడ్డు ఈ సన్నపి అని ఏం చెప్పలేవు కదా. వడ్లు రైతు పండియాలా, మేము కొంటాము అని మేము దీనికి లాగోడి ఓట్లు ఓలు పెట్టాలా? ఇంట్లోకి వెళ్ళి పెళ్ళం పుస్తకాలు అమ్మి లాగోడి పెట్టినాం. అయినా కానీ రోడ్డు మీదకి తెచ్చినాం మేము వడ్లు. మీకు ఇస్తామని, గవర్నమెంట్కి ఇస్తామని మిమ్మల్ని మేము నమ్ముకొని కష్టం చేసి రోడ్డు మీదకి వచ్చి ఇంత బాధపడితే ఇంకా మమ్మల్ని నేర్పిస్తావా? మేము చాలా నుంచి 26 రోజులే ఉగాది కోసినాం. కొంతమంది రైతులం ఉగాది ఎన్ని రోజులే. కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు కూడా పరిశీలించారు. ప్రస్తుతం వాళ్ళు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొనుగోలు కేంద్రాలు అదేవిధంగా రోడ్లపై ఆరబోసిన పరిశీలించారు, రైతులు ఏమంటున్నారు? అసలు
8 లక్షల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో పండుతాయి. ఆ 8 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటి వరకు 2,25,000 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు. నెల రోజులు అయిపోయింది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. నెల రోజుల నుంచి బీజేపీ నుంచి మొత్తుకుంటున్నాము, అయ్యా మీరు చేస్తున్న ప్రణాళిక తప్పుంది, కొనుగోలు కేంద్రాల కొబ్బరికాయలు కొట్టిపోయారు, ఆడ సంచులు లేవు అని మొత్తుకోగా సంచులు పంపించారు. సంచులు పంపించిన తర్వాత అమాలోడు దిక్కులేడు. అమాలోనిది ఏంటంటే అమాలోని తెచ్చారు. అమాల తర్వాత లారీ అడిగారు. లారీ వాళ్ళు ఎంబడబడ్డారు. లారీలు వచ్చిన తర్వాత రైస్ మిల్లు దించుకొని పనిచేసినాయి. ఏమనంటే కంప్యూటరు సాఫ్ట్వేరు అని కథలు చెప్తున్నారు. నేను ఇవాళ బాధతోని రైతు 30 రోజుల కిందట కులాస్పూర్ కానీ బార్సీ సొసైటీ ఏరియాలో మొత్తం కలిసి రోడ్ల మీద వడ్లు పోసుకొని కూర్చుంటే 30 రోజుల నుంచి ఆ కోసిన రోజు మాయిశ్చరేజ్ చూసుకుంటే ఇయ్యాల మాయిశ్చరేజ్ చూసుకుంటే కింటాలకు 10 కిలోలు నష్టపోయాడు రైతు. భూమి మీద ఎండ మీద ఇదే డాంబర్ రోడ్డు మీద 10 కిలోలు నష్టపోయాడు. ఈ నష్టపోయిన దానికి ఎవరిస్తారు? రేపు రైస్ మిల్కి పోతే ఆడు మళ్ళీ కింటాలకు సంచికి 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తున్నాడు. కింటాలకు వాడు 10 కిలోలు వాడు కట్ చేస్తున్నాడు. ఈ 10 ఆ 10 20 కిలోలు నష్టపోయాడు. 20 కిలోలు నష్టపోతే నేను అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారికి 20 రోజుల కిందటే మొత్తుకున్నా, అమ్మా ఈ పరిస్థితి ఉంది జిల్లాలో కాపాడు అని చెప్పినాం. అధికారులతో మాట్లాడినాం, జాయింట్ కలెక్టరు, డిఎస్ఓ, ఎవరు మన సొసైటీ, అట్లాగే డీసీఓ గారు, ఐకేపీ పీడీ అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ స్పందన చూసినాక బాధ అనిపించింది. ఈ సొసైటీ గింజిచ్చి ఓడిచ్చుడు, సీడ్ ఇచ్చిన సొసైటీ కదా, ఎరువిచ్చిన సొసైటీ కదా, తెలియదా అప్పుడు ఇచ్చినప్పుడు? నీకు చేత కాకపోతే 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టినావు, క్రాప్ హాలిడే ప్రకటించు, రైతులకు పంటలు వేయొద్దని చెప్పి హాలిడే ప్రకటించు. ఆ 3,24,000 కోట్లకి ఇచ్చి ప్రతి రైతుకు ఎకరానికి 30,000 ఇస్తున్నా అని చెప్పు. మీరు రైతు దగ్గర కొంటరా కొనరా? కొనకపోతే ఈ నష్టపరిహారం ఎవరిస్తారు? అది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము. 2 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డట్టు పడతాయండి ఈ జిల్లాలో. ఇప్పటికే 40,000 మెట్రిక్ టన్నులు పర్మిషన్ వచ్చింది అంటున్నారు. ఇది ఎక్కడ బాధ? 2 లక్షలు పడితే 2 లక్షలు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎవరు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు ఎవరు అన్న? పర్మిషన్ ఇచ్చేటోళ్ళు ఇదే ప్రభుత్వం కదా. లారీల దగ్గర పోతే సొసైటీ వాళ్ళు ఫోన్ చేస్తే బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేసేదాళ్ళు ఒకటే, వెంటనే 5,75,000 మెట్రిక్ టన్ ఇవ్వండి. 24 గంటల సమయం ప్రభుత్వానికి ఇస్తున్నాం. రేపు గిట్ల రాకపోతే రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలకి ఈ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలి. ఇది మొత్తంగా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. సర్కారు స్పందించి దొడ్డు రకాలతో పాటు సన్నధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేయాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా రైతుల పక్షాన కొనుగోళ్లు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.